శ్రీ రంగనాథ రామాయణము. మహాపురుషుడు ఉన్నాడా అని నారదుణ్ణి అడిగిన వాల్మీకి. ఘన తపస్వాధ్యాయ కమనీయశీలుడు మునినాథుడైన నారదుడిని లోకవంజుడు గొప్ప తపోనిధి అయిన వాల్మీకి చూసి ఒకనాడు ఎంతో ఆసక్తితో అడిగాడు. ఎవ్వడు శ్రీమంతుడు, ఎవ్వడు శాంతుడు, ఎవ్వడు దుర్ధముడు, ఎవ్వడు ఉత్తముడు, ఎవ్వడు జితకాముడు, ఎవ్వడు అజేయుడు, ఎవ్వడు గొప్ప పుణ్యుడు, ఎవ్వడు ఉన్నతుడు, ఎవ్వడు నీతిజ్ఞుడు, ఎవ్వడు ప్రాజ్ఞుడు, ఎవ్వడు నిరసూయుడు, ఎవ్వడు సముడు, ఎవ్వని కినుకకు ఇంద్రాది దేవతలు దూర దూరాన నిలబడి వణికిపోవుచుందురు. అలాంటి వాడు ఈ భూమిపై పుట్టి పెరిగెనో, ఇప్పుడు పుట్టి ఉండెనో, ఇంక మీద పుట్టనున్నాడో అని అడుగగా త్రిలోకాలన్నీ తెలిసిన నారదుడు తన బుద్ధిలో ఎంతసేపు ఆలోచించి చూసి, ఈ భూమిపై శ్రీ మహావిష్ణువు ఇప్పుడు జన్మించే ఉన్నాడు. దశరథ రాజునకు శ్రీరామునిగా, నియతాత్మునిగా, శౌర్యనిధిగా, దయామయునిగా, జయశాలిగా, స్వజన రక్షణ విచక్షణునిగా ఉన్నాడు. శంఖము లాంటి కంఠం కలిగినవాడు, చక్కటి శరీరం కలిగినవాడు, దొండపండు వంటి పెదవులు కలిగినవాడు, పీనవక్షుడు, వెడల్పాటి కన్నులు గలవాడు, విపులాంశతలుడు, నిడుద చేతులవాడు, వేదాంగ కోవిదుడు, కోదండ వేద విధుండు, వివేక భూషణుడు, సూర్యుని వంటి తేజస్సు కలిగి, సముద్రము లాంటి గాంభీర్యము, అమరాద్రి ధైర్యము, అవని సహనము, ధనుదుని త్యాగం కలిగి ఉండిన మహాపురుషుడు శ్రీరాముడు.